జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ వినాలా, ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మన న్యూస్ అఖండ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ ఛానల్ను స్టార్ట్ చేసాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన దేశం ధర్మం అనేది బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం స్టార్ట్ చేసినటువంటి ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మొన్ననే నాగ్పూర్లో ఒక సంఘటన జరిగినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఔరంగజేబు గాడి సమాధిని తొలగించాలని చెప్పేసి మన విశ్వ హిందూ పరిషత్తు, అదేవిధంగా బజరంగ్ దళ కార్యకర్తలు పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ తీసినారు. కానీ ఇదే నాగ్పూర్ నగరంలో ఉండేటటువంటి ఈ జిహాదీగాళ్ళు, హిందూ కార్యకర్తలు ముస్లింల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను తగలబెట్టారని చెప్పేసి కావాలనే వాంటెడ్గా ఈ రూమర్స్ అన్నీ కూడా వ్యాప్తి చేసి ఇక రోడ్ల మీదకి వచ్చి రాళ్ళేస్తా, హిందువుల షాపులను ధ్వంసం చేస్తా, హిందువుల వాహనాలను తగలబెడతా, ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా రావణ కాష్టం చేసి పారేశారు కావాలనే వాంటెడ్గా. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వద్దాం. అంటే ఈ నాగ్పూర్ న్యూస్కు దీనికి లింక్ ఉన్నది, ఓకేనా? మధ్యప్రదేశ్లో బుర్హాన్పూర్ అనే పట్టణం ఒకటి ఉంటుంది అనమాట. ఈ బుర్హాన్పూర్లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు వచ్చేసి దినేష్ దలాల్. ఈ దినేష్ దలాల్ ఒక టీనేజర్ అనమాట. ఇక నాగ్పూర్లో జరిగినటువంటి ఈ సంఘటన చూసి ఒళ్ళు మండిపోయి ఈ దినేష్ దలాలు తీవ్రంగా స్పందించాడు. నాగ్పూర్లో జరిగినటువంటి అల్లర్ల గురించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఒకటి పెట్టాడు. అది కూడా కొంచెం ఘాటుగానే పోస్ట్ పెట్టాడు, అంతే. ఇక ఈ విషయం వెంటనే ఈ బుర్హాన్పూర్ మొత్తం కూడా వ్యాపించింది. ఈ బుర్హాన్పూర్లో ఎక్కువగా ముస్లింలే ఉంటారు. దీంతో ఈ దినేష్ దలాల్ పెట్టిన పోస్టు గురించి ముస్లిం సమాజం మొత్తానికి కూడా తెలిసిపోయింది, అంతే. ఇక ముస్లింలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు. రోడ్ల మీదకి వచ్చి బుర్హాన్పూర్లోని మార్కెట్ సెంటర్కి వచ్చి ఇక దినేష్ దలాల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు అయితే ఇవ్వసాగినారు. మరొక పక్కన ముస్లింల మతపరమైనటువంటి నినాదాలు చేస్తా పెద్ద పిట్టున అరవసాగినారు. ఇంకా మీకు తెలిసిందే కదా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏందనేది. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, సరే ఆ అబ్బాయి పెట్టిన పోస్ట్ అయితే 100% తప్పే అనుకుందాం, కానీ మీరు ఏకంగా ఖురాన్ను తగలబెట్టారని చెప్పేసి ఈ అబద్ధపు ప్రచారాలంతా కూడా చేసి అక్కడ హిందువుల మీద దాడులు చేస్తే, హిందువుల షాపులు లూటీ చేస్తే, హిందువుల యొక్క వాహనాలు ధ్వంసం చేస్తే, తగలబెడితే, మరి అది తప్పు కదా? మరి మిమ్మల్ని ఏం చేయాలా? ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరినీ కూడా అది తప్పు. ఆ అబ్బాయి మాట్లాడింది 100% తప్పే, నేను కూడా ఒప్పుకుంటున్నా. మరి మీరు చేసింది ఏంది? ఏది మీరు చేసింది అంటాలే. ఇప్పుడు ఔరంగజేబు మన దేశ దురాక్రమణదారుడు. అసలు చెప్పాలంటే మీరు కాకపోయినా మీ పూర్వీకులైనా కూడా ఇలాంటి వాళ్ళ చేతల్లోనే నరక యాతన అనుభవించి వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక మతం మారి ఉంటారు. మీ పెద్దవాళ్ళు కూడా ముందు హిందువులే ఉంటారు. మీరు అది ఏ మాత్రం కూడా గమనించకుండా, గుర్తించకుండా, మీరేదో ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు మొదటి నుంచి ముస్లింలు అయిపోయినట్టు, ఇప్పుడు ఇట్లాంటి ఎవరైతే దుర్మార్గులు, నరహంతకులు ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు గారు లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తా, ఇలాంటి వాళ్ళందరినీ వ్యతిరేకిస్తా మీరు ఈ మార్పు చేస్తున్నారే, కనీసం మీ ఆత్మసాక్షిన్నా మిమ్మల్ని క్షమిస్తుందా? ఒకసారి ఆలోచించండి. సరే, ఈ దినేష్ దలాలు ఒక టీనేజరు. ఆ అబ్బాయి వయసు మహా అయితే ఒక 16 సంవత్సరాలు ఉంటాయేమో, ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు అయినా. కానీ అవి ఏ మాత్రం పట్టించుకోకుండా బుర్హాన్పూర్లోని ఈ ముస్లిం యువకులు మొత్తం కూడా ఈ రోడ్ల మీదకి వచ్చి గోల్ చేసాగినారు, అంతే. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి బుర్హాన్పూర్ పోలీసులు వేగంగా రియాక్ట్ అయినారు. వెంటనే ఈ ముస్లింలు గొడవ చేస్తున్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా అక్కడ గొడవ చేస్తున్నటువంటి వాళ్ళను అక్కడి నుంచి అయితే తరిమి కొట్టినారు. మార్కెట్ సెంటర్లో ఎటువంటి అల్లర్లు చేయకుండా ముస్లిం యువకులను అక్కడి నుంచి చెరగొట్టేశారు. ఆ తర్వాత ఆ గొడవకు కారణమైనటువంటి ఈ దినేష్ దళాలపైన కేసు పెట్టినారు. ఈ దినేష్ దళాలపైన సెక్షన్ 188, సెక్షన్ 163 కింద కేసులు అయితే పెట్టినారు. తర్వాత ఈ దినేష్ దళాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ బుర్హాన్పూర్లో ఉన్నటువంటి ముస్లిం యువకులందరూ కలిసి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. అయితే బుర్హాన్పూర్ ఎస్పీ మాట్లాడుతా, దినేష్ దలాల్ ఒక టీనేజరు, ఏదో తెలుసో తెలియకో తప్పు అయితే చేసినాడు, కానీ మేము ఆ అబ్బాయి పైన కేసులు పెట్టి అరెస్ట్ అయితే చేసినాం. రేపు అతన్ని ఖచ్చితంగా కోర్టులో కూడా ప్రవేశపెడతాం. ఇక మీరు మీ ఇళ్ళకైతే వెళ్ళిపోండి. కాదని ఎవరైనా గొడవలు సృష్టిస్తే మాత్రం ఒక్కొక్కరికి తాట తీస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినాడు. దీంతో బుర్హాన్పూర్లో గొడవ అయితే సద్దుమణిగిపోయింది. ఇక పోలీసులు బుర్హాన్పూర్లో మొత్తం
ఈ 144 సెక్షన్ అయితే విధించారు. లేకపోతే మళ్ళీ ఈ బుర్హాన్పూర్లో కూడా మరొక నాగ్పూర్ లాంటి అల్లర్లు అయితే చూడాల్సి వచ్చేది. ఈ విషయంలో వేగంగా స్పందించి అల్లర్లు జరగకుండా చూసినటువంటి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ అల్లర్లు అనేటి దరిద్రమయ్యా స్వామి. మనమేమో బాగానే ఉంటాం, మనం పరమత సహనం పాటించాం, ఆ వాళ్ళు పాటియాలి కదా. ఎవరైతే మనకు చెడ్డ చేస్తూ ఉంటారో, ఎవరైతే మనకు ద్రోహం చేసి ఉంటారో, ఎవరైతే నరహంతకులో, ఎవరైతే హిందూ వ్యతిరేకులో అలాంటి వాళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేసి మనల్ని వీళ్ళు వ్యతిరేకిస్తారే, అదే కదా ఇక్కడ బాధ అంతా వచ్చిండేదే. మనమేమో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటున్నాము, మరి ఆ వాళ్ళు కూడా అనుకోవాలి కదా. ఎందుకు ఈ విధంగా గొడవలంతా కూడా జరుగుతున్నాయి? ఎక్కడైనా హిందువులు వాళ్ళు పండగలు చేసుకునే కాడ కావచ్చు, లేకపోతే ఊరేగింపులో ఉత్సవాలు చేసుకునే కాడ కావచ్చు, లేకపోతే ఉరుసని చేస్తారు, ఇట్లాంటివన్నీ చేసే కాడ మనోళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ముస్లింలు ఇబ్బంది పెట్టారా? లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు ఇట్లా హిందువుల మీద దాడులు చేయడం, హిందువులు పండుగలు చేసుకుంటా ఉంటే దాడులు చేయడం, ఏంది దరిద్రం అంతా? ఇది ఖచ్చితంగా ఏదో ఒకనాడు వినాశనానికి అయితే దారితీస్తుంది, దాంట్లో మాత్రం ఎటువంటి అనుమానం లే. కాబట్టి అది ఎవరికి నష్టమో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. ఒకటి మాత్రం వాస్తవం, హిందువులు ఈ కులాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయి కొట్టుకున్నంత కాలం నష్టపోతానే ఉంటారు. అది మాత్రం కన్ఫామ్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.